హీరోలా ఫీల్ అవ్వడానికి అతనేం ఫారెన్ వెళ్ళి పాటలకు డ్యాన్స్లు వేయలేదు, లేకపోతే 10 మందిని కొడితే వాళ్ళు గాల్లో లేవలేదు. ఇక్కడ ఈ సినిమాలో ఓన్లీ కేసీఆర్ అనే ఒక క్యారెక్టర్ కనపడిద్ది తప్ప ఎక్కడా కూడా జబర్దస్త్ రాకేష్ మీకు ఈ సినిమాలో కనపడ్డు. మీరంతా కూడా ఈ సినిమాని ఎంజాయ్ చేయండి. ఈ సినిమాకి ముందు అతను ఎంత సంపాదించాడో నాకు తెలియదు, ఈ సినిమా కోసం అతను ఎంత అమ్ముకున్నాడో నాకు తెలియదు, కానీ ఈ సినిమా ఆడితే మాత్రం అతను చాలా బాగుంటాడు, అది ఒక్కటే నాకు తెలుసు. కాబట్టి మీరందరూ కూడా ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలి. ఈ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు రాకేష్, సుజాత ఇద్దరే, కానీ కంప్లీట్ అయ్యేటప్పుడు వాళ్ళు 3 అయ్యారు. ఇద్దరు 3 అయినట్టు ఈ సినిమాకి ఎన్నింతలు పెట్టారో 3 ఇంతలు లాభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా రాకేష్ బ్రదరు ఇంతమంది ఆర్టిస్టులను ఒక చోట చేర్చి అతనే అన్ని దగ్గరుండి ప్రొడ్యూసర్గా, అంటే అతనే డబ్బులు అన్నీ సమకూర్చుకొని వీళ్ళందరినీ, అంటే మామూలుగా మిమిక్రీ ఆర్టిస్ట్ అనమాట. ఎవరో చేసిన దాన్ని అనుకరించే స్థాయి నుంచి తను చెప్పిన దాన్ని ఇంకొకరు అనుసరించే స్థాయికి ఎదిగాడు మా రాకేష్ అన్న. నిజంగా దానికి కంగ్రాట్స్ అన్న.